రియల్ ఎస్టేట్ రంగం పుంజుకోవాలన్నా మధ్యతరగతి అందరికీ ఇళ్లు ఉండేలా చూసేలా కేంద్ర ప్రభుత్వం లక్ష్యం నెరవేరాలన్న ఓ మంచి ఆప్షన్ను క్రెడాయ్ కేంద్ర ప్రభుత్వానికి సూచించింది. మధ్య ఆదాయ వర్గాలు ఇళ్లు కొనేలా చూసేందుకు కేంద్ర ప్రభుత్వం గృహ రుణాలపై చెల్లించే వడ్డీపై 100% పన్ను మినహాయింపు ఇవ్వాలని కూడా కోరుతుంది. అంతేకాదు పరిమితి కూడా పెంచాలని క్రెడాయ్ సూచిస్తోంది. 45 లక్షల రూపాయల వరకు ఖరీదైన ఇళ్లను అందుబాటు ధరల గృహాలుగా ప్రభుత్వం పరిగణిస్తోంది. ఈ పరిమితిని కనీసం 75 నుండి 80 లక్షల రూపాయల వరకు పెంచాలని క్రెడాయ్ ప్రతిపాదించింది. అందుబాటు ధరల మధ్య ఆదాయ గృహాలకు గిరాకీ పెంచేందుకు 75 నుండి 80 లక్షల ధరతో నిర్మాణంలో ఉన్న ఇళ్లపై జీఎస్టీ రేటును 1% పరిమితం చేయాలని అంటున్నారు. నిర్మాణంలో ఉండి 45 లక్షల రూపాయల వరకు ధర ఉన్న అఫోర్డబుల్ హౌస్లపై 1% జీఎస్టీ రేట్ అమలు చేస్తున్నారు. 45 లక్షల కంటే ఎక్కువ రేటున్న ఇళ్లకు 5% పన్ను విధిస్తున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల దృష్ట్యా అఫోర్డబుల్ హౌసింగ్ పరిమితిని 75 నుండి 80 లక్షలకు పెంచాలన్నది ఇండస్ట్రీ వర్గాల వాదన. ప్రజల చేతుల్లో ఎక్కువ డబ్బుండాలంటే పన్నులు తగ్గాలని, గృహ రుణ వడ్డీ చెల్లింపులపై ప్రస్తుతమున్న 2 లక్షల మినహాయింపు పరిమితి స్థానంలో పూర్తిగా 100% తగ్గింపు ఇవ్వాలన్న సూచనలు నిపుణుల నుండి వస్తున్నాయి. ఆదాయ పన్ను చట్టంలోని సెక్షన్ 24 ప్రకారం ఇంటి రుణంపై చెల్లించే వడ్డీపై మినహాయింపు పరిమితి ప్రస్తుతం 2 లక్షలుగా ఉంది. కేంద్రం ఈ సూచనను పరిగణలోకి తీసుకుంటే మధ్యతరగతి వర్గాలు మరింతగా ఇళ్లు కొనేందుకు ఆసక్తి చూపించే అవకాశం ఉంది.